ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఇద్దరే కారణమని, ఆ ఇద్దరి కారణం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెనాలి రైల్వే స్టేషన్కి అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి ఉన్న సంబంధం ఏంటనేది ఒక క్వశ్చన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి హత్యకు అసలు కారణం ఎవరనేది తెలియక ముందే రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ గీతాంజలి ఆత్మహత్యకు ఆ ఇద్దరు కారణం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు, అసలు తెనాలి రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధం ఏంటి, ఆ రైల్వే స్టేషన్ అంశం గీతాంజలి ఆత్మహత్యకి ఎక్కడ ముడిపడింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గీతాంజలి మరణం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ ఇద్దరు పౌరులు మాట్లాడుకుంటున్నా కానీ వినిపిస్తుంది. అంటే అంత సెన్సేషనల్గా మారింది ఆ ఇష్యూ. ఆవిడ చనిపోయినటువంటి ఇష్యూ, ఆవిడది సహజ మరణమా, సూసైడా, మర్డరా అనేది అనుమానాస్పదం. దాన్ని ఏమనాలా? ఆమె చనిపోయిందన్నారా, ఆత్మహత్య చేసుకున్నారు అనాలా, లేదంటే ఎవరైనా ప్రేరేపించి ఆ విధంగా చేశారా, లేదంటే ఎవరైనా గాయపరిచి ఆ విధంగా చేశారా అనేది ఇప్పటి వరకు పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సరే, ఎఫ్ఐఆర్ కట్టారు, అనుమానాస్పద మృతి అని చెప్పి ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారం బయటకు వచ్చింది. సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి ఏ పార్టీకి ఆ పార్టీ వారియర్స్ని పెట్టుకున్నారు. ఒకళ్ళేమో సైన్యం అన్నారు, ఇంకొకళ్ళేమో వారియర్స్ అన్నారు, ఇంకొకళ్ళేమో టెర్రరిస్టులు అన్నారు. రకరకాలుగా మొత్తం మీద ఒక టెర్రరైజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక టెర్రరైజ్ అయితే చేస్తున్నారు. ఆవిడ చనిపోవటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక మహిళ ఆత్మహత్యని ఇలా రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంతకన్నా దరిద్రమైనటువంటి, దారుణమైనటువంటి, బాధాకరమైనటువంటి ఆలోచన మరొకటి ఉండదు. ఒక మరణాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళి దాని నుంచి లబ్ధి పొందాలి అనుకొని భావించడం అనేది దానికన్నా ఇంకా దిగజారుడుతనం అయితే ఇంకొకటి ఉండదు. అసలు ఆవిడ చనిపోయారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆవిడ చనిపోవడం అనేది అది బాధాకరమైనటువంటి ఒక సంఘటన, ఒక ఘటన. దాని నుంచి రాజకీయపరమైనటువంటి లబ్ధిని పొందాలి అనేటువంటి ఆలోచన చేయటం ఇంకా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మీద ఇప్పటివరకు చనిపోయారా ఆవిడ సూసైడ్ చేసుకున్నారా, రైలుకి గుద్దుకొని ఆవిడ చనిపోయారా, అసలు ఏంటనేది తెలియదు. ఇప్పుడు ఒకటేంటంటే తెనాలి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగి ఆవిడ గాయపడ్డారు అని చెప్తున్నారు. ఇమీడియట్గా హాస్పిటల్కి చేర్చారని చెప్తున్నారు. నిజంగా ఆవిడ రైలు ప్రమాదం లేదంటే రైలుకు ఒకవేళ సూసైడ్ చేసుకోకపోతే, రైలు కింద పడితే బతికే అవకాశమే ఉండదు దాదాపుగా 90%. కానీ ఆవిడ తీవ్రమైన గాయాలయ్యి ఆసుపత్రిలో చేర్చారు, ఆసుపత్రికి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. ఏది ప్రాథమికంగా అదే, ఇంకా నిర్ధారణ కాల, ఉండేవాళ్ళు కొంచెం చెప్తుంది. సో అంటే ఆ ప్రమాదవశాత్తు ఏమన్నా జారిపడి గాయపడ్డారా అనేది ఒకటి ఉంది. సరే, ఇప్పుడు అది జరిగింది 7వ తారీఖు. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏం జరిగింది? 3 రోజులు గ్యాప్ ఉంది. హాస్పిటల్లో ఆవిడ చేరారు. హాస్పిటల్లో చేరారు. 7వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఈ సోషల్ మీడియాలో ఏమయ్యాయి? 10వ తారీఖు తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె అంతకుముందు ఇచ్చినటువంటి బయట ఏదైతే ఉందో, ఏది నాకు జగన్మోహన్ రెడ్డి స్థలం ఇచ్చాడు, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, మా అత్తమామలకి పెన్షన్ వస్తుంది, ఏదో చెప్పారు. దాని మీద వీళ్ళు ట్రోల్ చేశారు. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కే పోవట్లేదు మీ పిల్లలు, మీకు అమ్మఒడి ఎట్ట వస్తుంది అని ఒక ట్రోల్ చేశారు. అలాగే సెంట్ స్థలం ఇచ్చి అద్దె వస్తుందని చెబుతున్నావు, ఇంటి అద్దె వస్తుంది, ఇల్లు ఇచ్చాడు ఇంటి అద్దె వస్తుంది అన్నావు, అసలు ఇల్లే లేకుండా నీకు అద్దె ఎట్ట వస్తుంది, నీ ఇల్లు ఎక్కడ ఉందని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు. ఇట్లా ట్రోల్ చేశారు రకరకాలుగా. ట్రోల్ చేసినటువంటి క్రమంలో 10వ తారీఖు నుంచి అది జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు. ఆధారాలతో సహా పోలీసులు చెక్ చేస్తున్నారు. 7వ తారీఖు ప్రమాదం జరిగితే 10వ తారీఖు వరకు అంక ప్రమాదం జరిగిన సంగతి ఎవరికి తెలియదు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ ప్రమాదం జరిగిన విషయం బయటపెట్టాల.
తెలుగుదేశం పార్టీ సంబంధించిన సోషల్ మీడియా బయటపెట్టలేదు. 10వ తారీఖు నుంచి వాళ్ళు ట్రోల్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఈ ప్రమాదం గురించి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6వ తారీఖున వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ఏది ఈవిడ బయట 6వ తారీఖు 3 గంటలకు పోస్ట్ చేశారు ఆవిడ బయట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి ఈవిడ మొత్తం పుట్టుపూర్వోత్తరాలు, ఈవిడ మొత్తం బయోగ్రఫీ మొత్తం తెలుసు. తెలిసి ఆ బయట ప్లస్ అనుసరిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తెలిసి ఉండాలిగా. డెఫినెట్గా తెలిసినప్పుడు డెఫినెట్గా ఆ 3 రోజుల పాటు ఏం జరిగింది, ఆ 3 రోజుల పాటు ఎవరు ఆ ప్రమాదం సంబంధించినటువంటి ఆసుపత్రులు తరలించినటువంటి వాళ్ళు ఎవరు, ఆ ప్రమాదం ఎవరు జరిగింది అనేది తెలియాలి కదా. అంటే వైసీపీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా, తెలిసే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఎవరికి తెలిసి ఉంటుంది, ఈ 3 రోజులు ఏం చేశారు, ఆ 2 వ్యక్తుల మీద అనుమానం ఉంది. ఆ 2 వ్యక్తులు ఎవరు అని అంటే ఈవిడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళిద్దరు ఉన్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. సో అంతకు ముందు రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక 2 వ్యక్తులతో ఉన్నారు ఆవిడ అని. ఆ 2 వ్యక్తులు ఎవరు, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ తీయమని చెబుతున్నారు. అలాగే తెనాలిలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లో ఆవిడతోటి ఎవరు ఉన్నారు, ఆ ఫుటేజ్ కూడా తీయమని చెప్తున్నారు. తీస్తే అప్పుడు మొత్తం వివరాలు బయటకు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరున్నారు అని అంటే ఒకే ఒక పేరు బయటకు వస్తుంది. ఆ పేరు నేను చెప్పను కానీ కొంచెం క్లూ ఇస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని నడిపించి కర్త కర్మ క్రియగా ఉండేటువంటి వాళ్ళలో ఒకళ్ళు. ఆ విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ మొత్తం కూడా ఆవిడని మాట్లాడించడం అవన్నీ జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకో 2వ వ్యక్తి ఎవరు అని అంటే ఈ మొత్తం లోకల్గా తెనాలి లోకల్గా ఉండేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదో ఆశించి ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనేది. ఆ తర్వాత ఆ 3 రోజుల పాటు కూడా ఆయనే మానిటర్ చేశారు, 7వ తారీఖు నుంచి ఆవిడ చనిపోయేంత వరకు కూడా. సో ఆ 2 వ్యక్తులకు మొత్తం తెలుసు. ఆ 2 వ్యక్తులను కనుక పోలీసులు కనుక అదుపులో తీసుకుంటే మొత్తం బయటకు వస్తుంది. విజయవాడ తెనాలి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీస్తే టోటల్గా మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. మరి ఆ 2ని ఎందుకు మీరు విచారించట్లేదు అనేది ఉంది. ఆ 2ని కనుక పట్టుకుంటే ఈ మొత్తం గీతాంజలికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఇప్పుడు బయటపడేటువంటి వ్యవహారం ఉంది. ఆ 2 చుట్టూ తిరుగుతుంది. ఆ 2ని వీళ్ళు పట్టుకుంటారా లేదా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో పోలీసులు ఉంటారా, పోలీసుల వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిక్కుంటారా, ఆ 2 దొరుకుతారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఓకే, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోల్స్ వల్లే గీతాంజలి చనిపోయిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా రానున్నటువంటి ఎన్నికల కోసం? డెఫినెట్గా ఇప్పుడు దీని వెనక మోటో అసలు దీని విశ్లేషణ స్టార్టింగ్లోనే ఇప్పుడు ఆ మరణాన్ని ఖండించకుండా ఆ మరణాన్ని అంటే మరణించినటువంటి వెనక ఒక 3 రోజులు ఏం జరిగింది అనేది చెప్పకుండా ఆ తర్వాత ట్రోల్స్ జరిగినటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ రుద్దుతూ వాళ్ళ బ్లూ మీడియాలో మొత్తం పేజీలు కేటాయించి రాయటం అనేది అది మరణం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకునే ఆలోచనలో భాగంగానే అనేది ఒకటి. సో కాబట్టి ఆ 2 రావాలి ఫస్ట్ ఆ 2ని ట్రేస్ అవుట్ చేసి కనుక తీసుకొస్తే మొత్తం ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకరికొకళ్ళు ట్రోల్స్ చేసినంత కాలాన్ని చనిపోయిందని చెప్పి వైసీపీ అంటుంది కదా. అసలు ట్రోల్స్ మేము 10వ తారీఖు మొదలు పెట్టాము, అంతకు ముందు అసలు ఏం జరిగింది, 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏం జరిగింది అనేది తీయండి. 6వ తారీఖు నుంచి 6వ తారీఖు 3 గంటల నుంచి 10వ తారీఖు వరకు ఏం జరిగింది అనేది తీయండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. దాన్ని బయట పెట్టాల్సింది ఎవరు, పోలీసులు బయట పెట్టాలి. పోలీసులు ఇంతవరకు వాళ్ళు ఇంకా విచారణ స్టార్ట్ చేయకుండా వైసీపీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ ట్రోల్స్ చేసిన వాళ్ళని 10వ తారీఖు తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నాం అని చెప్పి చెబుతున్నారు పోలీసులు. మరి దాన్ని 10వ తారీఖు ముందు ఏంటి అనేది ఎవరు చెప్తారు, పోలీసులు చెప్పాలి. చెప్పకపోతే వైసీపీ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. ఓకే.